రాజు అయితే డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఎలా ఉంది, ఇప్పుడు పర్వాలేదా, మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను చూసారా అనేది అడుగుతూ ఉంటాడు. హా రాజు చూశాను అని అంటూ ఉండేసరికి ఆ పేషెంట్ పరిస్థితి అలానే ఉంది, ఎటువంటి మార్పు లేదు, అసలు ఎటువంటి చేంజెస్ కూడా లేవు, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మేము ఎంత ప్రయత్నించినా సరే మార్పు రావడం లేదు అని చెప్పేసి రాజుతో డాక్టర్ అంటూ ఉంటాడు. అది కాదు డాక్టర్, కొంచెం వేగంగా ఆ పరిస్థితి కోలుకునేలా చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అలా అనేసరికి సరే మా ప్రయత్నం మేము చేస్తాము, నువ్వు మాత్రం పేమెంట్ చేస్తూ ఉండు అని అనేసరికి సరే డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. రాజు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ టైంలో, అసలు ఈ టైంలో రాజుకి ఎవరితో పని ఉంది, ఏంటి మాట్లాడుతున్నాడు అని అనేసరికి రాజు అన్న మాటలన్నీ వింటూ ఉంటుంది ఇందు. అలా అనేసరికి రాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, అసలు ఏంటి ప్రాబ్లం, ఎవరికి ఏంటయ్యింది అని చెప్పేసి అనేసరికి రాజు డాక్టర్తో మాట్లాడుతూ తిరిగి రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కావ్య ఎదురెళ్ళగానే ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని రాజు అడిగేసరికి అవంతా నీకు అనవసరం అని అంటూ ఉంటాడు రాజు. అదేంటి రాజు, మీ అమ్మా నాన్నకి ఎవరికైనా బాగాలేదా, మీ తమ్ముడికా, ఎవరికి బాగాలేదు చెప్పు రాజు అని అడిగేసరికి నీకు అదంతా అనవసరం, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని అనేసరికి అయితే లక్కీకి బాగాలేదా అని అంటూ ఉంటుంది. లక్కీ కూడా బాగానే ఉన్నాడు అని అనేసరికి అయితే ఎవరికి బాగాలేదు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఎవరికి ఏంటి అని నీకు అనవసరం, అయినా నీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలి అని అనేసరికి అదేంటి రాజు, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు, ఎంత సాయం చేస్తున్నావు, అలాంటి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేస్తాను కదా అని అనేసరికి అవసరం లేదు, నా పోస్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు ఆలోచిస్తే చాలు, నా పోస్ట్ ఏంటో నీకు తెలుసు కదా, అద్దెమొగుడు కాబట్టి అద్దెమొగుడుగానే ఉండు, అంతకు మించి ఎక్కువ ఆలోచించుకు నువ్వు, నాకు కరెక్ట్ ఇప్పుడు అర్థమైందా, నాకు డబ్బులు ఎంత అవసరమో కరెక్ట్గా పేమెంట్ ఇవ్వు చాలు, అంతకు మించి నువ్వు ఇంకేం నా గురించి ఆలోచించక్కర్లేదు అని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అది కాదు రాజు, ఒకసారి నేను చెప్పింది విను అని అనేసరికి అంతే.